అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ నష్టం కలగకుండా లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా మండపేట పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం ఆయన రికార్డులు పరిశీలించారు. పోలీస్ స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో భవన నిర్మాణానికి ప్రతిపాదనలను ఉన్నతాధికారులు దృష్టిలో పెడతామన్నారు. ఎస్పీ వెంట రామచంద్రపురం డీఎస్పీ బి రామకృష్ణ, రూరల్ సిఐ శ్రీధర్ కుమార్, పట్టణ ఎస్ఐ హరికోటి శాస్త్రి, ఎస్ఐ చెన్నారావు ఉన్నారు. అందరికీ నమస్కారం. సో మన లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా కంటిన్యూస్ వర్షాలు పడతా ఉన్నాయి, తెలిసిన విషయం ఇది. దీనిపైన ఇప్పుడు సెకండ్ వార్నింగ్ కూడా జారీ చేయడం జరిగింది. సో దానిపైన కొన్ని ఈ ప్రాంతాలన్నీ కూడా పర్యటించడం జరుగుతూ ఉంది. సో దీంట్లో తగు సూచనలు ఇవన్నీ కూడా కన్సర్న్ ఆఫీసర్స్కి వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే మనకి ఈ ఫండ్స్ కానీ కాజ్వేస్ కానీ ఉంటాయో అక్కడంతా కూడా కొంచెం అలర్ట్గా పెట్టి నైట్ టైం అంతా కూడా ఎవరు కూడా కాజ్వేస్ రిస్క్ తీసుకోకుండా వెళ్ళకుండా చూసే బాధ్యతలన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో వీటిపైన రెవెన్యూ అథారిటీస్తో కూడా కంటిన్యూస్గా టచ్లో ఉంది. తగు సూచనలు అందరికీ కూడా జారీ చేస్తూ ఎటువంటి సంఘటన హ్యూమన్ లాస్ లేకుండా చూసే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. అదే భాగంలో కొన్ని ఇంతకుముందున్న డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా విజిట్ చేస్తూ ఇప్పుడు మండపేట పిఎస్ కూడా విజిట్ చేయడం జరుగుతాం. థ్యాంక్ యూ. కూడా హైయర్ అథారిటీస్కి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ వితౌట్ ఫౌండేషన్ కట్టడం జరిగింది. సో కొన్ని లీకేజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఐ హావ్ టేకెన్ నోట్ ఆఫ్ ఇట్. విల్ ట్రై టు టేక్ అప్రోప్రియేట్ యాక్షన్.